సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము. సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు చేశారు, వీటి వెనకమాల ఎవరున్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను. అది కూడా చరిత్ర. అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వార్తలు జరిగింది కాదు. అలా అలా ఆ చరిత్రని వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకుని అంతటితో ఆగలేదు. చివర కరోనాతోటి ఉన్నటువంటి ఇప్పుడు కాదు కరోనా ఒక 34 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా. అది ఎలా జనించింది, దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, దానికి పెట్టిన వ్యాక్సిన్స్ ఏంటి, అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది. ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని అంటే ఏంటి, రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అలానే మనం ఇంకేం చెప్తున్నాం, మనకి ఆయన మిచికాకో, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు, యూనివర్సిటీ అమెరికాలో, ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట. ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల, పుస్తకం అంతా చదివేస్తుంది. అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి, మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ కన్నిట్లో ఆపుకనే మళ్ళీ మనకు ముందుకు వచ్చేస్తట మొత్తం. రాబోయే రోజుల్లో ఇది జరగబోతా ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా. అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు, ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం. రేపు అవసరం లేదు, ఒక సెల్లు 2 సెల్లు తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పెట్టేసేసి గొర్రెలు పెంచుతారంట, గొర్రెలు పెంచుతారంట. ఇది చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా. ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో సెకండ్ నేను చెప్పినట్టు రాలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి మొత్తం ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది, మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెషన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే అంటే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదిక ఎక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను.